మీరందరూ కొంచెం ఆపితే మాట్లాడతాం. మీరు అరుస్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నాకే కాదు అందరికీ, ఇక్కడ మా అందరికీ చాలా అవసరం. మీకు టీజర్ ఎలా నచ్చింది, ట్రైలర్ ఎలా నచ్చింది, మాకు అందరికీ కనిపించేసింది ఇప్పుడే. సినిమా కూడా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. February 2 అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అంబాజీపేట వైబ్స్ ఫీల్ అవుతారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? కానీ ట్రైలర్లో మాత్రం అదరగొట్టేశారు పర్ఫార్మెన్స్. వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద మూవీ. అండ్ నితిన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. మీరు థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూస్తే కోనసీమ అంబాజీపేట ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక 2 hours స్పెండ్ చేసి మా మల్లిగాడి జీవితాన్ని చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చేటట్టు ఉంటుంది. చాలా రియలిస్టిక్. కొన్ని సినిమాలు రియలిస్టిక్ ఉంటుంది, కొన్ని సినిమాలు కమర్షియల్ ఉంటుంది. కానీ రియలిస్టిక్ అండ్ కమర్షియల్ ఒక బ్లెండ్తో వచ్చే సినిమాలు చాలా తక్కువ. అలాంటి అతి తక్కువ సినిమాలో ఒక సినిమా అంబాజీపేట అని గర్వంగా చెప్పగలుగుతాం. సో థియేటర్కి రండి, సినిమా చూడండి, సపోర్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా డైరెక్టర్ దుష్యంత్ గారు మాటలు వినేద్దాము. Feb 2 ఇలాంటి వండర్ఫుల్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ట్రైలర్ అందరికీ నచ్చింది కదా? ట్రైలర్ కంటే సినిమా చాలా బాగుంటుంది. ట్రైలర్ ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు ట్రైలర్ మాత్రమే చూశారు. 2న మీకు సినిమా అది మీ చేతుల్లోనే పెడుతున్నాం, మీరే చూసుకోవాలి అంబాజీపేటని. సో థ్యాంక్ యూ అందరికీ, టీం అందరికీ థ్యాంక్ యూ. మా యాక్టర్స్, మా టెక్నీషియన్స్, మా ధీరజ్ గారు, మా ప్రొడ్యూసర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో Feb 2న మీరే చూసుకోవాలి సినిమాని. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఇక సినిమా రిలీజ్కి ముందే అందరి ఫేవరెట్ అయిపోయిన మన బ్యూటిఫుల్ శివానికి ఇచ్చేద్దాము. ఒక 1 minute. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఎనర్జీతో శివాని అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యూ ఆల్ ఆర్ లుకింగ్ లైక్ అ వావ్. థ్యాంక్ యూ. మా ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? ఇంకా Feb 2 సినిమా వస్తుంది, అది డబుల్ ధమాకా. ఐ ప్రామిస్ యూ. అందరూ రావాలి, అందరూ వచ్చి చూడాలి. ఒక బ్యాచ్ వేసుకొని రండి. ఇంత మంచి ట్రైలర్ కట్ చేసినందుకు పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో మా డైరెక్టర్ దుష్యంత్ గారికి, ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి, మా కాస్ట్ అందరికీ, సుహాస్ థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేస్తున్నాను. ఇంకా 9 days టు గో. Feb 2 నాకెంత ఎక్సైటింగ్గా ఉందో మీకు కూడా అంతే ఎక్సైటింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. మా 2 సాంగ్లు ఆల్రెడీ బ్లాక్ బస్టర్. సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మీరే ప్రామిస్ చేయాలి. వస్తారు కదా సినిమాకి, రావాలి. థ్యాంక్ యూ సో మచ్. అంత క్యూట్గా అడిగితే రాకుండా. అవును, ఇంతకీ ఐబ్రోస్ ఎక్కడ చేయించుకుంటున్నారు మీరు? నేర్చుకున్నారా? మళ్ళీ నేర్చుకోలేదా? ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా ధీరజ్ గారి మాటలు వినేద్దాము. ముందు ఆయనకు నేను స్పేస్ ఇస్తాను ప్లీజ్. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారు విల్ స్పీక్. హాయ్ అండి. బేసికల్లీ నేను ఫస్ట్ ఈ స్టేజ్ మీద ఇప్పుడు ప్రొడ్యూసర్గా నిలబడడానికి కారణం మా గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారు, వాసు గారు. వాళ్ళిద్దరూ లేకపోతే అసలు ఈ సినిమా నేను ఇంత బాగా తీసేవాడిని కాదు. ఇంత సపోర్ట్ వాళ్ళు నాకు ఇచ్చి ఇంత నిలబడ్డారు నాతో. తర్వాత ఈ సినిమా కథ మెయిన్. అంటే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఏదో నార్మల్ సినిమా, కామెడీ సినిమా, యావరేజ్గా ఏదో ఓకే ఉంది అనే సినిమా తీయాలనే ఇంటెన్షన్ మనకు ఎప్పుడు లేదు. మనం ఇస్తే సూపర్ హిట్ సినిమా ఇవ్వాలి, మన దగ్గర కంటెంట్ స్ట్రాంగ్గా ఉండాలి, కొడితే బొమ్మ హిట్ కొట్టాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి, అదొక్కటే తెలుసు మనకి. సో దానికోసం మేము ఎంతైనా కష్టపడతాం. ఈ సినిమాకి కూడా అంతే కష్టపడ్డాం. ఈ సినిమా కంటెంటే కింగ్, కథ మెయిన్. ఈ కథ, ఇలాంటి కథ మా దగ్గర తీసుకొచ్చిన డైరెక్టర్ దుష్యంత్
ఫస్ట్ టైం కథ విన్నప్పుడే వాసు గారు, అరవింద్ గారు అందరం చాలా ఎగ్జైట్ అయ్యాం. ఇలాంటి సినిమా ఒకటి చెయ్యాలి, ఇలాంటి కథ చెప్పాలి అని డిసైడ్ అయ్యాం. అంటే గీతా ఆర్ట్స్ ఎప్పుడు ఏదో కాంబినేషన్ల మీద లేదంటే దీని మీద వెళ్ళదు, ఎగ్జైట్ అయ్యి వెళ్ళము. మనం ఏదన్నా మన సినిమా లైబ్రరీలో మన సినిమా ఎప్పుడు నిల్చుండిపోయే సినిమాలో తీయాలని కూర్చుంటాం మేము. సో కథ ఇలాంటి కథ తీసుకొచ్చిన దుష్యంత్, తర్వాత అంతే కథకి ప్రాణం పోసిన హీరో సుహాస్ గురించి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఏంటంటే ఈ సినిమాకి చాలా టైం పట్టింది తీయడానికి. అంటే ఇదేం బాహుబలి కాదు అంత టైం పట్టడానికి. కానీ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కోసం 2 సార్లు గుండు గీయించుకున్నారు. అంటే ఒకసారి గుండు గీయించుకొని మళ్ళీ జుట్టు పెరిగిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం గుండు గీయించుకొని చేశారు. దాని గురించి ఎక్కువ టైం పట్టింది. అంటే నాకు తెలిసి అంటే హీరో కాదు, ఏ ఆర్టిస్ట్ కూడా ఇంత రిస్క్ చేయరు. అంటే కెరియర్ పీక్ టైంలో ఉంది, ఆల్రెడీ కలర్ ఫోటో బ్లాక్ బస్టర్, నేషనల్ అవార్డు సినిమా, తర్వాత రైటర్ పద్మభూషణ్, అది కూడా అంత పెద్ద హిట్ సినిమా. దీని తర్వాత అసలు ఎన్ని రోజులైనా పర్లేదు, వచ్చిన రోజు సినిమా సూపర్ హిట్ అవ్వాలి, ఆ సినిమా కోసం ఏదైనా చేయాలి అని కూర్చున్నారు సుహాస్. సో సుహాస్ ఇది. తర్వాత కొత్త అమ్మాయి అయిన శివాని చాలా బాగా చేసింది. తర్వాత ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ శరణ్య గారు గురించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో అవన్నీ మర్చిపోతారు, ఈ క్యారెక్టర్లోనే గుర్తుపెట్టుకుంటారు ఆవిడ్ని. తర్వాత అందరికీ చాలామంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. నితిన్ గారు, చాలామంది ఉన్నారు, గోపరాజు రమణ గారు, ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చేశారు. అంటే ఎవరి స్పేస్లో వాళ్ళు చాలా బాగా చేశారు. డిఓపి విజువల్స్ ఇంత సినిమాకి అంటే క్వాలిటీ చూపించగలిగేది డిఓపి మాత్రమే. అంటే ఇప్పుడు మేము వెళ్ళి తీసింది అమలాపురం సినిమాలో. అమలాపురంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో సినిమాలు చాలామంది చేశారు మాకన్నా ముందు. బట్ ఈ కథ చెప్తున్నప్పుడు విజువల్స్ కూడా అంతే సింక్లో ఉండాలి. విజువల్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగా చేశారు. అంటే ఫస్ట్ టైం కొత్త డిఓపి అనుకున్నప్పుడు మేము కొంచెం సరే కొత్త డైరెక్టర్ కదా, కొంచెం ఎవరైనా ఒక ఫ్యూ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డిఓపి అనుకున్నాం. బట్ కాదు, ఆయనతో మేము వర్క్ చేసిన తర్వాత మాకు అర్థమైంది, లేదు డిఐలో కూడా సినిమా చూశాను, చాలా బాగా వచ్చింది, కలర్స్ అసలు అదిరిపోయాయి. అసలు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు ఆయన కూడా చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా స్పెషల్. అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా ఇలా ప్రాణం పెట్టి చేయడం నేను మ్యూజిక్ జరిగినప్పుడు చూశాను, ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు. అది ఇప్పుడు లాస్ట్ మినిట్లో కూడా అంటే ప్రతి సినిమాకి చెప్తుంటారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్లో పనిచేస్తున్నాడు అది ఇదని. కానీ నిజంగా కూడా ఈరోజు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ సాంగ్ ఒకటి చిన్న అంటే మాకు సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఇంకా బాగా రావాలి అంటే మీరేం వరి అవ్వద్దు, నేను 1 డేలో చేసి పెడతానని మళ్ళీ కూర్చొని చేస్తున్నారు నైట్ అంతా. టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ అందరూ చాలా బాగా చేశారు ఈ సినిమాకి. ఏదైనా ఇలాంటి సినిమా మా బ్యానర్కి మాకు ఎప్పుడూ నేనైతే అరవింద్ గారి పేరు నిలబెడతాను ఈ సినిమాతో. అందరినీ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తాము ఈ సినిమాతో. అంటే ఈ సంవత్సరం మేము చాలా మంచి సినిమాలు చేసాం. అంటే బేబీ లాంటి సినిమాలు మంచి సినిమాలు చేసాం. హిట్ సినిమాల కన్నా మాకు ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే బయటికి రిలీజ్ అయ్యే ముందు మా సినిమాని మేము చూసి మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యాం, ఇది మా ప్రోడక్ట్ అని. సో ఇది అలాంటి సినిమా అదండి. సో February 2 రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ. సూపర్ ధీరజ్ గారు, థ్యాంక్ యూ. Feb 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాము అండ్ గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం కూడా. రష్మికతో గర్ల్ ఫ్రెండ్తో త్వరలో రాబోతూ ఉన్నారు. సో ఎస్, టీమ్ మాటల్లో ఇక ఫైనల్గా మనం మళ్ళీ మాటలు వినాల్సిందే. సో సుహాస్ గారి మాటలు విందాము. మీడియా వాళ్ళకి అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ రెస్పాన్స్ వెనకాల నుంచి చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్. అంటే నిన్నే బాబు పుట్టాడు, నిన్నే నిద్రలేదు, దొరికిపోతానని ఇలా కళ్ళజోడుతో కవర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, నేను మాట్లాడింది ఇంత నాకు
మర్చిపో ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అసలే ఆయన తక్కువ మాట్లాడతారు, మీరు అందరూ అలా కంగారు పెడితే ఇప్పుడు మధ్యలోనే మైక్ ఇచ్చేసేలా. కాదు అంటే చిన్నపిల్లోడికి కొత్తగా ఫస్ట్ టైం కేక్ కటింగ్ చేపిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా కట్ చేస్తాడో అంత జాగ్రత్తగా కట్ చేశారు ట్రైలరు. జోక్గా అంటూ ఉంటారు కదా, వెయిట్ చేసి చేసి వెయిట్ పెరుగుతామని. సో ఈ సినిమా కోసం మేము వెయిట్ చేసి సినిమా వెయిట్ని పెంచాం. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా మీ అందరికీ ఇక్కడ బరువెక్కుతుంది. ఐ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ. ముందుగా కంగ్రాచులేషన్స్ బాబు పుట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, దీంట్లో అంటే మీరు కలర్ ఫోటో ఒక ప్రయోగం చేశారు, తర్వాత రైటర్ పద్మభూషణ్ ఒక ప్రయోగం చేశారు, ఇందులో కూడా మరొక ప్రయోగం. 2 సార్లు గుండు కొట్టించుకోవడానికి కారణం ఏంటి అసలుకి? కథేనండి. ఈ కథను అందరం నమ్మాం. నేను, ధీరజ్ గారు డైరెక్టర్ చాలా ఫిక్స్ అయిపోయాము ఈ కథకి. ఇంకా ఎన్ని రోజులైనా ఇంకా అదేమీ లేదు. కథే అండి, మెయిన్ రీజన్ కథే. అంటే దీనివల్ల డిలే అవుతుంది కదా, అంత డిమాండ్ అవుతుంది దానికి. బట్ నాకు ఇది నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమా అండి. నాకు ఇదే నా ఫేవరెట్ ఫిలిం. నాకు నేను అందరం ప్రాణం పెట్టేసాం ఈ సినిమాకి. అంటే ఇంకా ఫిక్స్ అయిపోయాం ఆ సినిమాకి. అవునా? ధీరజ్ గారు, హలో అండి. బేబీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు మీరు, మళ్ళీ ఇప్పుడు కూడా అన్నారు ఇస్తే మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టారండి. బేబీని మించి కొడుతుంది అనుకుంటున్నారా? మించి అని కాదండి, అది వేరే జోనర్, ఇది వేరే జోనర్, అసలు కంపారిజన్ కాదు. అంటే ఇంకా సక్సెస్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. బట్ మనం మాత్రం అంతే కాన్ఫిడెంట్గా మన సినిమా అందరికీ నచ్చేలాగా తీసుకొచ్చాము. అంతే కష్టపడ్డాం, అంతే మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం. ఆ నమ్మకం అయితే గట్టిగా ఉంది. అంటే ఇప్పుడు గుంటూరు కారం చూస్తే గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు, మరి అంబాజీపేట అక్కడ చేస్తారా? అది వేర్లేండి, అది మహేష్ గారి సినిమా, హీరో సినిమాకి మనకేముంది లేదు. ప్రీ రిలీజ్ హైదరాబాద్లోనే చేస్తాం. అంటే అరవింద్ గారు అందరూ ఇంకా ఉంటారు కాబట్టి సో హైదరాబాద్లోనే చేస్తాం. అలా ఏం లేదు. బన్నీ గారి సపోర్ట్ కూడా ఎలా ఉండబోతుంది? మా బ్యానర్లో ఏ సినిమా అయినా బన్నీ గారి సినిమానే కదండి. ఆయన సినిమా చూశాక ఆయన రియాక్ట్ అవుతారు దాని మీద. సో అంటే మీరు కలర్ ఫోటో తీసుకున్నా, ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నా కూడా కులాల బ్యాక్డ్రాప్లో సినిమా వస్తుంది. సో మీరు దానికి యాప్ట్ అవుతారనుకుని చేస్తున్నారా, లేదా స్టోరీస్ నచ్చి చేస్తున్నారా? కులాల బ్యాక్ డ్రాప్లో అసలు నేను ఏ సినిమా చేయలేదండి. కలర్ ఫోటో కలర్ డిస్క్రిమినేషన్. కులం కాదు, అది కలర్. కలర్ కావచ్చు కానీ అంత మంచి డైలాగ్ వేసానా? ఓకే. సో మీ పెళ్ళికి కలర్ ఫోటోలో పెళ్ళికి సంబంధించి కులాలే కదా అక్కడ టాపిక్? కాదండి, సునీల్ అన్న క్లారిటీగా చెప్తారు అందులో. నాకు తెల్లగా ఉన్నోడితోనే ఇస్తాను తప్ప ఇలాంటి నల్లోడికి ఎందుకు ఇవ్వాలి అంటారు. సో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటారు? కథ చాలా బాగుంటుందండి. చాలా ఇన్సిడెంట్స్ నేను కనెక్ట్ అయ్యాను. 2007 ఆ టైంలో గోదావరి దగ్గర జరిగిన స్టోరీస్ అండ్ మన డైరెక్టర్కి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో అందరూ కనెక్ట్ అవుతారు అనుకునే చేస్తాను. శరణ్య గారు, సో మీరు ఎక్కువగా తెలంగాణ యాసలో చాలా మూవీస్ చూసారు, ఇటు ఫిదా కావచ్చు చాలా. బట్ ఇప్పుడు గోదావరి జిల్లాలో యాసలో సెలెక్ట్ చేసుకున్నారు. సో యాస ఎట్లా వచ్చింది? దాంతోపాటు మీది మెయిన్ రోల్లా కనిపిస్తుంది. హీరోయిన్తో పాటు థర్డ్ రోల్ కంపల్సరీ మీదే హైలైట్ అయ్యేలా అనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది మీ రోల్ ఇందులో? టీజర్ అండ్ ట్రైలర్లో చూపించినట్టు సేమ్ అంతే సీరియస్గా కానీ ఫ్యామిలీ లవ్ అంటే నాకు మా తమ్ముడికి ఉన్న ఎమోషన్, పేరెంట్స్తో ఉన్న ఎమోషన్ అలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం సీరియస్ అయితే పద్మ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది సినిమా చూస్తే. అండ్ యాస విషయంలో మేము వర్క్షాప్స్ చేసామండి. ఒక 15-20 days యాస ప్రాక్టీస్ చేయడం కానీ, మాట్లాడడం, డైలాగ్స్ ప్రాక్టీస్ అందరం, నితిన్ గారు, నేను, సుహాస్ అందరం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసాము. సో దట్స్ వాట్ యాస మాట్లాడేటప్పుడు అది ఆర్టిఫిషియల్ రావద్దు అని చాలా కేర్ తీసుకున్నాం.
ట్రైలర్ చూస్తుంటే నాకు లాస్ట్లో ఒక సాడ్ ఎండింగ్ కనిపించింది. దాంట్లో సాడ్ అంటే మీ క్యారెక్టర్ నాకైతే అనిపించింది. అంటే అది నిజమేనా? సినిమా చూస్తే అర్థమైపోద్దేమో. ఇంకో 9 days ఓపిక పట్టండి. రారు కదండి. ధీరజ్ గారు, ఇందాక కుమార్ గారు అడిగిన క్వశ్చన్ యాడ్ చేస్తా. ఏంటంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్లో కో ప్రొడ్యూసర్గా అలా ఉన్నప్పుడు బాంబే గర్ల్స్ని, బెంగళూరు గర్ల్స్ని మీరు ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు, హీరోయిన్స్ని. మన ఇద్దరికి తెలుసు అది. సో ఇప్పుడు రైట్ నో ఏంటి తెలుగు గర్ల్స్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వస్తున్న ప్రతి సినిమాలో కూడా తెలుగు అమ్మాయిలు పెట్టడానికి రీజన్ ఏంటి? సడన్గా తెలుగు అమ్మాయిల మీద అంత మక్కువ ఎందుకు వచ్చింది? ఏం లేదండి, అంటే మనం లాస్ట్ టైం అప్పుడు మాట్లాడినప్పుడు అది కమర్షియల్ సినిమాలు, కంప్లీట్గా యాక్షన్ ఆ ఫార్మాట్లో ఉన్న సినిమాలు. అప్పుడు మార్కెట్ అంటే అప్పుడు ఆ కథలకి అప్పుడు గ్లామర్ అది ఉండాలి కాబట్టి అది చేసాం అప్పుడు. బట్ బేబీ కానీ అంబాజీపేట కానీ అసలు కంప్లీట్గా క్యారెక్టర్స్ అండి. అంటే తెలుగు కథలు ఇక్కడ జరిగే కథలే, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన కథలే. సో అవి చెప్తున్నప్పుడు ఆ ఒరిజినాలిటీ ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, రియలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అనే ఉద్దేశంతో చేసాం. అంటే మనం బాంబే గర్ల్స్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగు డబ్బింగ్ చెప్పించినా అది అతికిచ్చినట్టే ఉంటుంది. సో బేసికలీ ఆ పర్సనాలిటీలోంచి, ఆ బాడీ లాంగ్వేజ్లోంచి ఉండాలని రియలిస్టిక్గా తీసాం. యాక్చువల్లీ ఇందాక శరణ్య గారు చెప్పినట్టు చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఒకరిద్దరు తెలంగాణ యాక్సెంట్ బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ కథకి సెటప్ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అమలాపురంలో ఉంటుంది కాబట్టి వర్క్షాప్స్ చేశారండి అందరు ఆర్టిస్టులు. సుహాస్ గారు బ్యాండ్ నేర్చుకున్నట్టే ఒక 2 weeks 3 weeks అందరూ వర్క్షాప్స్ కూడా ఒక 1-2 months చేసి ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళారండి. అంటే చిన్న సినిమాలు కదా, ముందే అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి కదా, అందుకే బాగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ చేసి వెళ్ళాం. వండర్ఫుల్. అయితే మీరు యాక్చువల్గా స్క్రిప్ట్ ఇచ్చినా ఏమిచ్చినా కూడా అందులో లాఫ్ క్రై డ్రామా ఉందా అని యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అంతా. సో యూ యువర్ సెల్ఫ్ ఆర్ అన్ యాక్టర్ కూడా వన్స్ అపాన్ ఎ టైం. నిజంగా డైరెక్టర్ కానీ టీమ్కి కానీ స్పేస్ ఇస్తారా పని చేయడానికి, లేకపోతే ఎవ్రీడే ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉంటుందా ధీరజ్ది? అస్సలు ఉండదండి. మాకు అంబాజీపేటకు పంపించేసి మీరు చేసుకుని 2 బ్రో అని పంపించారు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన చెప్పుకోకూడదు కదా. మేము సుహాస్ మీరు ఎక్కువ అంటే మీ నెక్స్ట్ సినిమా దిల్ రాజు గారితో చేస్తున్నారా? సో అయితే ఇప్పటి వరకు అన్ని ఎక్కువ కూడా మెగా కాంపౌండ్ లేకపోతే చాయ్ బిస్కెట్ వీళ్ళతోనే అసోసియేట్ అవుతున్నారు. ఎందుకని? అంటే నా కంఫర్ట్ జోన్ ఉందా? ఇది నా థియేటర్కి 2వ సినిమా. మీరు కలర్ ఫోటో అండ్ రైటర్ పద్మభూషణ్ ఇది 3 సినిమాలతో కూడా ఇటే అసోసియేట్ అయ్యారు కదా? యా అవునండి. అంటే అలా అనుకోలేదండి. వాళ్ళు అది చేయటం అందరికీ డ్రీమే కదండి. గీదాట్స్ అసోసియేట్ అవ్వటం అనేది చాలా పెద్ద డ్రీమ్. అండ్ దిల్ రాజు సార్తో చేయటం అనేది కూడా డ్రీమే. సో ఫుల్ఫిల్ అవుతున్నాయి, హ్యాపీగా ఉంది.